హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. హార్ట్ హెల్త్ అందరూ ఏమనుకుంటారంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే వస్తాయి. లైక్ హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ పెయిన్ ఇవన్నీ ఏదైతే ఉంటుందో హార్ట్ అటాక్ ఇలా ఓన్లీ అన్ని పెద్దవాళ్ళకి మాత్రమే వస్తాయి అనుకుంటారు. కానీ కాదండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అయితే ప్రజెంట్ యువతకి కూడా చాలామంది హార్ట్ స్ట్రోక్స్తో హార్ట్ అటాక్స్తో చనిపోవడం మీరు చాలామంది న్యూస్ చూసే ఉంటారు. సో హార్ట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మన హార్ట్ చాలా చాలా ఎక్కువ సార్లు బీట్ చేస్తుంది కాబట్టి సో మీరు హార్ట్ని ఎంత బాగా కేర్ తీసుకుంటే మన హెల్త్ ఎంత బాగా ఉంచుకుంటే మన హార్ట్ బీటింగ్ కూడా అంత ప్రాపర్గా హెవీ బీటింగ్ లేకుండా ఉంటుంది. సో దానికి మీరు కొన్ని పాటించాలి. ఎస్పెషల్లీ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి మీరు కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. ఒకవేళ మీరు చైన్ స్మోకర్ అయితే కనుక హార్ట్ హెల్త్కి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మెల్లిమెల్లిగా క్యాన్సర్స్కి దారి తీయడం. ఇంకొకటి ఆల్కహాల్ కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాపర్ ఫుడ్ డైట్ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా స్ట్రెస్. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే లైక్ హార్ట్ పెయిన్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ లేదా నెక్ పెయిన్ ఇలాంటి ఏమైనా పెయిన్ మీరు ముందే మీకు ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తే కానీ నియరెస్ట్ హాస్పిటల్ని మీరు ముందే సంప్రదించండి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న యూత్ చాలామంది జిమ్, ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళి హెవీ బాడీ బిల్డింగ్ కోసం అని సడన్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సడన్ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయకండి. బికాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు తీసుకోలేని ప్రెషర్ని ఒకటేసారి ఇవ్వద్దు మీ బాడీకి. కొద్దిగా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఏది చేసినా మనం స్టెప్ బై స్టెప్ చేస్తేనే అది మన బాడీ అనేది తీసుకోగలుగుతుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ చిన్న వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఎక్కువ ప్రెషర్ మీ బాడీకి ఇచ్చే టైంలో మీ హార్ట్కి స్ట్రెస్ అవుతుంది. అందులో మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు. సో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకండి. హెవీగా ఏదైనా ఒక మూమెంట్లో ఇన్వాల్వ్ అయిపోకండి. హార్ట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ప్రాపర్ డైట్, స్ట్రెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మన లైఫ్లో ఎంత స్ట్రెస్ అనేది ఎంత కంట్రోల్లో ఉంటే మనం అంత సేఫ్ సైడ్లో ఉన్నట్టు. సో వీళ్ళనంత సేపు హ్యాపీగా ఉండండి. మీ హార్ట్ హెల్త్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.